ఈరోజు మన జీవితాల్లో ప్రభు మనందరినీ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితం కూడా అలాంటిదే. ఒక బలహీనమైన ఒక సామాన్యుడు, పేతురు కంటే ఇంకా బలహీనమైన నా జీవితం అంతా కూడా ఆటుపోట్లతోనే నడిచింది. ఎందుకంటే నేను 4వ తరగతిలో ఉండగానే నాకు మానసికమైన వ్యాధి ఏర్పడింది. మానసికమైన వ్యాధి ఉంటే నా కోసం ఒక వ్యక్తిని పెంచి స్కూల్లోకి పడిపోవటం, కొట్టులాడటం, రకరకాల పేర్లతో మీరు పిలుస్తారేమో ఆ వ్యాధితో. సరే ఇలా కాదు, స్కూల్లో నుండి హాస్టల్కి పంపితే అక్కడ కోయిలగూడెం హాస్టల్లో ఉంటే కొంచెం బాగా సేఫ్ అవుతాడు అనుకున్నారు. కోయిలగూడెం హాస్టల్లో పెట్టారు. అక్కడ కూడా మా వార్డెన్ జయనందర్ గారు నన్ను ఇంటికి పంపించేశారు. ఎందుకంటే రోజుకు 2-3 సార్లు పడిపోతున్నానండి, అడిగి మేము చాకరీ చేయలేమని. జంగారెడ్డి వచ్చేసాం. హై స్కూల్లో 9వ తరగతి జాయిన్ అయ్యాను. మళ్ళీ జాయిన్ అయితే ఇంకా తీవ్రం. మా హెడ్ మాస్టర్ అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. రేయ్ ఎత్తండి రిక్షాలో ఏంటిరా, వీడికి చాకరీ చేయటానికి మనం పాలేరులో వంటరా, వద్దని చెప్పండి, అటెండెన్స్ వేసేద్దాం. ఎవరో చేర్చుకోవటానికి ఇష్టం. రోగిష్ఠుడిని ఎవరు ఇష్టపడతారండి? ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా శిఖామణి గారికి అంత మంచి పిల్లలరా, ఆ రోగిష్ఠుడు తప్ప. ఎవరంటే నేనే ఆ రోగిష్ఠుడు. సో చాలామంది కూడా తమ ఫంక్షన్స్కి పిలిచేటప్పుడు పాల్బాబుని ఇంటి దగ్గర ఇక్కడే ఉంచండి, క్యారేజ్ పంపుదాంలే, వద్దులే అక్కడికి వచ్చిన తర్వాత అలా అంటే ఒక సత్కార్యాలకి మనం పనికిరామన్నమాట. ఈ లోపల 10th క్లాస్ పరీక్ష రాయాల్సి వచ్చేసింది. ఎగ్జామినేషన్ రాస్తామన్నాను నేను. హిందీ పరీక్ష జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. లెక్కల పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. సైన్స్ పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. 3 పేపర్లు పోయాయి. వెంటనే రాయడానికి లేదు, కంపార్ట్మెంట్లు ఆ రోజుల్లో. సెప్టెంబర్ దాకా ఆగాలి. సెప్టెంబర్ దాకా ఆగి తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ తీసుకెళ్తున్నారు, మధ్యలోనే జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి జంగారెడ్డిగూడెం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. 10th క్లాస్ 7 సార్లు తప్పినోడు పాల్సన్ అన్న. సమాజానికి పనికిరానోడాడు, అంతే కదా. ఎందుకు పనికొస్తాడు? ఈ లోపల మా చెల్లి నన్ను దాటుకుని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీ చదువుతుంటే నేను 10th ఫెయిల్ అయ్యి ఉన్నా. తట్టుకోలేక నేను వేసుకునే ట్యాబ్లెట్లు 30 మింగేసా. అంటే అర్థం చచ్చిపోవాలని. జీవితం నిరాశ, నిస్పృహ, మనసా నిద్రపో, మరే మీ తలంచక అదమరిచి నిద్రపో, లోకులు కాకులే అరిచారని, లోకమంతా ఏకమే వచ్చిందని నీ లోపాలను ఎత్తి చూపారు, బాధపడకో, మనసా నిద్రపో. ఏపిలా నెప్టోయిన్, గార్డినల్, గిరాయిన్ ఈ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవటం ఉదయం నుండి సాయంత్రం దాకా. డాక్టర్ కర్రీ రామిరెడ్డి గారి దగ్గరికి ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళిన మానసిక రోగి పాల్సన్ అన్న. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్, బెంగళూరు అన్నీ తిప్పేశారు. అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లిపాయ రసాలు, జముడు కాకులు అన్నీ అయిపోయినాయి. స్వస్థత లేని పాల్సన్. ఇక జీవితం ఏంటి? క్వశ్చన్ మార్క్. నా జీవితం ఇంతే. ఒక బాధ. ఆ రోజుల్లో అకార్డింగ్ ప్లే చేసేవాడిని. అకార్డింగ్తో చాలాసార్లు పడిపోయాను నేను. విడువాకలంకలో చచ్చిపోవాల్సింది, కొల్లేరులో, నరసాపురం అంతర్వేదిలో కూడా అనేక సార్లు, రోడ్ల మీద, చాలా మరణకరమైన ఇలాంటి వ్యాధితో ఒక ఆయన బావిలో పడి చచ్చిపోయాడు. మాకు తెలిసిన ఆయన్ని డెడ్ బాడీని పైకి తీస్తున్నప్పుడు పక్కనే ఉన్నాను. అప్పుడు అనిపించింది నాకు కూడా, నేను కూడా ఏదో ఒక రోజున ఇలాగే చచ్చిపోతాను, నన్ను కూడా అలాగే పైకి తీస్తారు. థెనటోస్ అంటారు దాన్ని, అంటే మరణ భయం. ఎవడు తీసేస్తాడు? ఎవడు తీసేయలేడు. ఎవడు మార్చగలడు? ఎవడు మార్చలేడు. ఒక సానుభూతి జీవితం, ఒక నికృష్టమైన జీవితం, ఉపయోగపడని జీవితం, మానసిక దౌర్బల్య జీవితం. అలాంటి టైంలో ఇలాంటి మీటింగే జరిగింది. కర్ణాటక నుండి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, దేవుడున్నాడు, ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. నిన్ను చూసుకుంటూ తిట్టుకుంటున్నావు, దేవుడిని చూడు, నీకు ఆశ కలుగుద్ది అంటున్నప్పుడు కడుపు రగిలిపోయింది. ఏం చేశాడు దేవుడు? నేను కొట్టుకులాడుతున్నా, ఆయన చంకలు కొట్టుకుంటున్నాడా? ఆ రోజు అడగాలనుకున్నాను. మీటింగ్ అయిపోయిన వెంటనే గదిలోకి వెళ్ళాను. ఆయనతో ఇంటరాక్షన్, నిజంగా ఇంటరాక్షన్, ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖిలా మారింది. నేను అడిగే ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తాను ఉన్నాడు. పాల్సన్ ప్రభువుని పరిపూర్ణంగా నమ్మినప్పుడు, ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి, నేను నడుస్తా ప్రభువా, నీ కొరకాల బ్రతుకుతా ప్రభువా, నువ్వు నా జీవితంలో మార్పు తీసుకొస్తావని నమ్మితే ఎస్, ఆయన కృప వెల్లడవుతుంది, నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈ 3 జరుగుతే నీలో. అదే ఈరోజు గుర్తు చేసింది. పేతురే కాదు, నా జీవితం కూడా. సత్యాన్ని ఎరిగి ఉండాలి, సత్యము ద్వారా సత్య కృప పొందాలి. 3వది, సత్యములో స్థిరులయ్యేలాగా దేవుడు చేస్తాడు. నేను ఆ రోజు ఏసై మీద ఆశ పుట్టింది నాకు. ఎస్, నా జీవితాన్ని ఇంతకాలం తిట్టాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఇంతకాలం దోషకుడిని ప్రభువా, నన్ను క్షమించి. ఏసై తన రక్తంతో కడిగాడు నన్ను. అంతేకాదు, ఆయన బిడ్డను అయినందుకు నాకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఎన్లైట్మెంట్ అంటే, ఆ రోజున దేవుడున్నాడు అంతే. దేవుడు నమ్మిన వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టాడు. తెల్లారి మీటింగ్లో సాక్ష్యం చెప్పాను. అక్కడ నుండి నాలో మంచి చైతన్యం. ఎలాంటి చైతన్యం అంటే, దేవుడున్నాడు,
ఆయన మీద పూర్ణంగా నమ్మిన వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడం అంతే. అది ఈసారి 10th రాయటానికి వెళ్ళాను, 8వసారి రాయటానికి రాశాను, పాస్ అయ్యాను. ఈసారి చాలా డైనమిక్గా ఉన్నాను నేను, ఎఫెక్టివ్, నాలో చేంజ్, మనోవికాసం కలుగుతుంది అంతే. ఇంటర్మీడియట్ నిడదలు జాయిన్ అయ్యాను, పాస్ అయ్యాను, 10th పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ నిడదలు జాయిన్ అయ్యాను. సీనియర్ ఇంటర్ ఉండగానే డిబేట్ ఎస్ఆర్ఐకి ఎలక్షన్లో ఫస్ట్ వచ్చాను. నాకు అప్పుడు అర్థమైంది ఆ 3 ఆలోచనతో కూడి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ ఆలోచించినా, ఎక్కువ పని చేసినా వెంటనే జబ్బు దాడి చేసేది. కానీ లేదు అలాగా. అప్పుడు అర్థమైంది నా మనసులో చాలా మార్పు కలుగుతుందని. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్లో ఉండగానే నన్ను ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంట్గా పెట్టారు. అంటే డిబేట్, ఎస్ఆర్ఐకి, ఎలక్ట్యూషన్, డ్రామాటిక్స్, మోనోయాక్స్, సింగింగ్, మ్యూజిక్, మైండ్ అన్నింటిలో ఉన్నాను. నన్ను ఢిల్లీ పంపించారు. 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను ఢిల్లీలో. అప్పుడు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు ఆయన నాకు అవార్డు ఇస్తున్నప్పుడు అనిపించింది, గల్లీల్లో పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాడు, ఓడిపోయిన వాడు ఎలా గెలిచాడు, రాష్ట్రపతితో అవార్డు ఎలా తీసుకున్నాడు, ఆశ్చర్యం. ఫైనల్ ఇయర్ మళ్ళీ ఎన్ఎస్ఎస్ తరపున ఢిల్లీ పంపించారు. జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ యూనివర్సిటీలో 21 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన విన్నర్స్ అందరినీ భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. రాష్ట్రపతితో భోజనానికి కూర్చున్నప్పుడు అనిపించింది, ప్రభువా బలహీనుడను, బహుపాపిని, ధనహీనుడను, దరిద్రుడను, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు, ఎంత ప్రేమ నీది, ఎంత ప్రేమనైనా నీది. ఏం చేశానని? నీ మాటలను అనుసరించి నడుస్తున్నందుకు, నీ కృపని ఆధారంగా చేసుకొని బతుకుతున్నందుకు నా జీవితంలో ఎంత గొప్ప మార్పు. ఆ తర్వాత బీఈడి గుంటూరు జాయిన్ అయ్యాను, కాలేజీ ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను నేను. ఒక మానసిక రోగి మానసిక శాస్త్రం ఎలా చదివాడు, ఆశ్చర్యం కదా. అక్కడ కూడా అంతే. ఆ తర్వాత ఎంఈడి చేశాను నెల్లూరులో, అక్కడ కూడా డిస్టింక్షన్, అద్భుతం, మెరిట్ స్కాలర్ తీసుకున్నాను. ఆ తర్వాత రీసెర్చ్ చేశాను. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు ఒక సైకాలజిస్ట్ అయ్యాడు. 91 అజయ్ కలం మన కలెక్టర్, 92 మదన్ మోహన్ రెడ్డి మా కలెక్టర్ ఉత్తమ వాలంటీర్ల అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండయ్య మా కలెక్టర్ ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జార్జ్, భాస్కర్, వీళ్ళంతా కలెక్టర్లు. వాళ్ళంతా నేను ఆ తర్వాత రీసెర్చ్ అయిన తర్వాత వచ్చాను, టీచర్గా జాయిన్ అయ్యాను. టీచర్ జాయిన్ 6 నెలలకి నన్ను డిఆర్జీగా తీసుకున్నాను. ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ సేవ, ఎక్సలెన్స్ అవార్డు, ప్రతిభా పురస్కార అవార్డు. నా ఇంట్లోకి వస్తే కనబడుతుంది 42 అవార్డులు, రివార్డులు కనబడుతుండే. 9 మంది కలెక్టర్లతో 11 మంది మంత్రులతో అవార్డులు తీసుకున్నారు. ఇది నా గొప్పతనం కాదు. ఈనాటికి అత్యద్భుతమైన అవార్డు ఏంటంటే ప్రభు నన్ను కుమారుడా అని పిలుస్తూనే ఉన్నాడు. అందుకే నా పాట రాసింది, నేనే రాశాను ఆ పాట. అన్నయ్య చివరి వచనాలు కలిపాడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. ఆమేన్. అందుకని పేతురు 1:13 అంటాడు, మీ మనస్సు అనే నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. ఎలా మారాడు పేతురు? దేవుని ద్వారా.